నమస్కారం. నా పేరు హరీష్ అండి. నేను రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా మనకు అత్యధికంగా వినిపిస్తున్న పదం హిట్ అండ్ రన్. ఈ హిట్ అండ్ రన్ అసలు ఎందుకు అంత ప్రాచుర్యం చెందాల్సి వచ్చింది? కారణం తెలుసుకునే ముందు మనం నేషనల్ క్రిమినల్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చే కొద్దిపాటి సమాచారంలో చూస్తూ ఉంటే గత 3-4 సంవత్సరాల నుంచి మర్డర్ కన్నా కూడా ర్యాష్ డ్రైవింగ్ అండ్ నెగ్లిజెన్సీ వల్ల చాలామంది సఫర్ అవ్వడం జరిగింది. అది డెత్ వరకు వెళ్ళడం కూడా జరిగింది. అవి కేసెస్ చూస్తే కూడా దాదాపుగా 50,000 మంది ప్రతి సంవత్సరము హిట్ అండ్ డ్రైవ్ హిట్ అండ్ రన్ ద్వారా ఈ ప్రమాదాలు జరగడం జరిగింది. ఈ యాక్ట్లో ఇప్పుడు చాలామంది చూస్తే ఈ మధ్యకాలంలో పెట్రోల్ బంక్ దగ్గర బాగా బార్లు తీరి మనకి ఏ విధంగా అయితే పోటీపడి మరి పెట్రోల్ పోయించుకోవడానికి అంత జనాలు ముందుకు వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ట్రక్ డ్రైవర్స్ కావచ్చు, హెవీ గూడ్స్ సప్లయర్స్ కావచ్చు, వాళ్ళు బంద్ ప్రకటించారు అన్న విని ఒక అపోహలో వెళ్ళారండి. అసలు కారణం ఏంటిది? వాళ్ళు ఎందుకు అంతగానం బంద్ రావాల్సిన కారణం ఏంటిది అని చూసుకుంటే పాత ఐపీసీ యాక్ట్ ప్రకారంగా 304A సెక్షన్ ఏం చెప్తుంది అంటే నెగ్లిజెన్సీ అండ్ ర్యాష్ డ్రైవింగ్. ఆ సెక్షన్ పరంగా ఎవరైతే ఆ సెక్షన్లోకి వస్తారో వాళ్ళు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ వేయడం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి BNS భారతీయ న్యాయ సంహిత 2023 యాక్ట్ ప్రకారంగా ఇందులో మనం చూసుకుంటే ఏదైతే ఐపీసీలో చెప్పినటువంటి శిక్ష ఉందో ఇందులో 2 రకాలుగా శిక్షను విడదీయడం జరిగింది. మొదటిది 5 సంవత్సరాలుగాను మరియు దాంతో పాటు ఫైన్. రెండో దానికి 10 సంవత్సరాలు అప్ టు 10 years దాదాపుగా 10 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ఫైన్ పడే అవకాశాలు ఉన్నాయి. మనం ఈ లేటెస్ట్ యాక్ట్ గురించి ఒక నిమిషం చూసుకుంటే మొదటి సెక్షన్ని 2 విధాలుగా విడదీయడం జరిగింది. మొదటి సెక్షన్లో ఏ వ్యక్తి అయినా ర్యాష్ డ్రైవింగ్ కానీ లేదా నెగ్లిజెన్సీ డ్రైవింగ్ ద్వారా ఏ వ్యక్తినైనా యాక్సిడెంట్ చేసి విత్ కన్సెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ లేదా మెజిస్ట్రేట్ దగ్గర ఆ జరిగిన సంఘటన గురించి వ్యక్తపరిచినట్టయితే అతడికి దాదాపుగా 5 సంవత్సరాలు మరియు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. లేదు అతడు ఏదైనా అపోహ చెంది అక్కడ ఉంటే మనకి ఏదైనా ప్రమాదం జరగచ్చు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ప్రజలు కొట్టవచ్చు అనే ఒక అపోహ చెంది లేదా ఏదైనా భయం వల్లనో వితౌట్ కన్సెంట్ పోలీస్ ఆఫీసర్కి ఆ ప్రమాదం గురించి చెప్పకపోవడం లేదా మెజిస్ట్రేట్కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ ప్రమాద ఘటన స్థలం నుంచి వెళ్ళిపోవడం జరిగితే ఆ వ్యక్తికి తదుపరి విచారణలో ఆ వ్యక్తి అతడే అని నిర్ధారణ జరిగితే 10 సంవత్సరాల వరకు శిక్ష మరియు దానికి సంబంధించి ఫైన్ కూడా పడే అవకాశం ఉంది. మొదటగా చాలామంది లారీ డ్రైవర్స్ కావచ్చు లేదా హెవీ గూడ్స్ తీసుకెళ్లే వాహనదారులు కావచ్చు ఎవరైనా భయపడేది ఏంటంటే ఇంతకుముందు 2 సంవత్సరాలు ఉండే శిక్ష 10 సంవత్సరాలు చేశారు, మాకు 10 సంవత్సరాలు పడుతుందేమో అని ఒక అపోహలో ఉన్నారు. ఈ యాక్ట్లో ముఖ్య ఉద్దేశం ఏంటిది? BNS యాక్ట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజలు అవగాహన రావాలి. వాళ్లకు ఒకటి తెలవాల్సింది ఏంటి? మనం ముందుగా చెప్పుకున్న విధంగా నేషనల్ క్రిమినల్ రికార్డ్ బ్యూరో వాళ్ళు చెప్పిన విధంగా జరిగిన ప్రమాదాలలో ఏం జరిగింది? అక్కడ హిట్ అండ్ రన్ అంటే ప్రమాదం అయిపోయినాక ఎటువంటి ప్రైమరీ అతడికి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకుపోవడం కావచ్చు లేదా దగ్గర ఉన్న హాస్పిటల్స్కి తీసుకెళ్లి చికిత్స అందించాలి అన్న ప్రాథమిక విషయాన్ని కూడా మర్చిపోయి ఆ ఘటన స్థలంలో అక్కడ ఆ వ్యక్తిని వదిలేసి ఆ వాహనదారుడు వెళ్ళిపోవడం వల్ల అతడు బతికుండే ఛాన్సెస్ ఉన్నా కూడా చనిపోవాల్సి జరగడం జరిగింది. ఇలాంటివి తప్పించడానికి కోసం ఈ BNS యాక్ట్ ద్వారా కొద్దిపాటి అవగాహన జరుగుతుంది, శిక్ష ఎక్కువ ఉంటే ఆలోచన పెరుగుతుంది జనాల్లో అని చెప్పేసి ఈ యాక్ట్లో ఈ విధంగా పొందుపరచడం జరిగింది. సో ప్రతి హిట్ అండ్ రన్లో చూస్తే ప్రతి ఒక్కరూ
ఖచ్చితంగా నడిపే వాహనదారుడిదే తప్పు అనేది చెప్పడానికి కూడా లేదు. మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, ఒక పాదాచారుడు లైక్ ఏ మనిషి అయినా రోడ్డు క్రాస్ అవుతున్నప్పుడు అతడు వచ్చే వాహనాన్ని చూసుకోకుండా అతడి ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటే ఆ వాహనదారుడు బ్రేక్ వేసే సమయానికి అతడు ఆ వాహనం దగ్గరికి రావడం, ఆ మధ్యలో యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక్కడ వాహనం నడుపుతున్న వాడిదే మొత్తం తప్పు కాదు. ఇది కూడా మీరు గమనించాలి. ఈ విధంగా చాలా సందర్భాలలో, కొన్ని సందర్భాలలో వర్షం పడుతున్నప్పుడు కావచ్చు, లైట్ తక్కువ ఉన్న టైంలో కావచ్చు, హెవీ వెహికల్స్ అక్కడ మెయిన్ రోడ్ నుంచి క్రాస్ అవుతున్నప్పుడు వాహనాలు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ప్రజలు కూడా ఒకటి గమనించాల్సింది, రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు కూడా మీరు కొన్ని భద్రతా నియమాలను పాటించాలి. మీకు సెక్యూర్గా ఏదనిపిస్తుంది, మీరు వాహనాన్ని వస్తున్నాయా వెళ్తున్నాయా అవి సరిగ్గా చూసుకొని మీకు ప్రమాదం లేదు అనుకునే సందర్భంలో మీరు ముందుకి రోడ్డు క్రాస్ అవుతే ఏదో వాహనాలకు కూడా నడిపే వాళ్ళకు కూడా కొద్దిపాటి ఇది ఉంటుంది. తర్వాత రెండోది, హైవేలలో చాలా వరకు ప్రమాదాలు జరుగుతుంటాయండి. ఏమవుతుందంటే ఒక లైన్లో ఒక హెవీ వెహికల్ స్పీడ్గా వెళ్తున్నప్పుడు రోడ్ క్రాస్ చేద్దాము అనే తొందరలో ఎదురుగా వచ్చే వాహనాలు ఇంకొక సైడ్ నుంచి వచ్చే వాహనాన్ని చూడకపోవడం, గమనించకపోవడం, లేదు తొందరపాటు వల్ల కూడా వాహనాల మధ్య యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అలా అని చెప్పేసి అది హిట్ అండ్ రన్ కిందికి రాదు. సో ఇది లారీ లేదా హెవీ గూడ్స్ సర్వీసెస్ వాళ్ళు ఇది కూడా వాళ్ళు గమనించాలి. మొదటిగా ఏదైనా సరే, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఆగి ఎవరికైతే యాక్సిడెంట్ అయ్యిందో వాళ్ళను మొదట దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ తరువాత కన్సర్న్ పోలీస్ అథారిటీకి కానీ మెజిస్ట్రేట్కి కానీ విషయం మొత్తం ఉన్నట్టుగా చెప్పడం వల్ల వాళ్ళకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. ఇది మీరు గమనించగలరు.